యోగం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కామవాంఛలు అనండి, కోరికలు అనండి, ఈ నెగిటివిటీస్ మనలో ఎప్పటి నుంచో కోపం ఇట్లాంటివన్నీ ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా ఎక్కువ బయటకు వస్తాయి. ఎప్పుడు మామూలుగా ఉన్నప్పటికన్నా మనం ఈ సాధన చేస్తున్నప్పుడు ఎక్కువ బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు బయటకు వస్తాయి అంటే ప్యూరిఫై కావడానికి బయటకు వస్తాయి. మనం చేస్తున్న కొద్దీ, సాధన చేస్తున్న కొద్దీ అది బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఓ ఇది నాలో ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది, నేను దీన్ని ప్యూరిఫై చేసుకోవాలి, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. కాబట్టి అలా ప్యూరిఫై చేసుకోవటానికే అవి బయటకు వస్తాయి. అయితే వాటిని మరి మనము ఎలాగ ఎదుర్కోవాలి అంటే, అవి వచ్చినప్పుడు ఏవైనా కోరికలు కానీ ఏవైనా కానీ అవి మనకు చెందినవి కాదు. ఎక్కడో ఇప్పుడు ఎవరో ఫారిన్ నుంచి వచ్చాయి, ఫారినర్స్ వచ్చారు, మనకు సంబంధం లేదన్నట్టు ఉంటాము. ఆ రకంగా అవి కూడా ఏదో పరాయి దేశం నుంచి వచ్చాయి, నాకు సంబంధించినవి కాదు అన్నట్టుగా వాటిని ఎంత డిటాచ్మెంట్తో, నిర్లిప్తంగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా వాడిని అలా పాస్ కానివ్వాలి. అవి నెమ్మదిగా తగ్గిపోతాయి. అయితే ఇంకొకటి చాలా మందికి ఉన్నది ఏమంటే డౌట్, యోగ సాధనకు ఒంటరిగా ఉండటం అవసరమా? ఇప్పుడు సాధారణంగా మనకి ఇక్కడ ఉండటానికి, పాండిచ్చేరిలో ఉండటానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పాండిచ్చేరిలో మనకు బాధ్యతలు ఉండవు. అక్కడ సమాధి దగ్గర వెళ్ళి కూర్చొని చాలాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటాము, హాయిగా ఉంటుంది. సో మరి అప్పుడు అక్కడే ఉండొచ్చు కదా మనం పర్మనెంట్గా అక్కడే ఉంటే మరి మనం యోగంలో ఇంకా ప్రోగ్రెస్ అవుతామా అంటే, ఇలా అంటే ఏమనుకుంటామంటే ఏం డిస్టర్బెన్స్ ఉండదు కదా. అప్పుడంటే ఏం డిస్టర్బెన్స్ ఉండదు, పాండిచ్చేరిలో ఉంటే, లేకపోతే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే. ఇది అవసరమా అంటే, మదర్ అంటారు, ఒక వ్యక్తి కష్టాల మధ్య ఉంటూ కూడా తన స్వభావాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, అంటే మనం మన కుటుంబంలో ఉంటూ అన్ని ఫేస్ చేస్తూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ మన ఈ నెగిటివిటీస్ని అదుపులో, మన కోపాన్ని కానీ కోరికలు వీటన్నిటిని అదుపులో ఉంచుకోగలిగితే, దైవ కృప ద్వారా లభించిన ప్రస్తుత పరిస్థితుల్లోనే ఉంటూ, ఇది చాలా ముఖ్యమైనది. మనకు మదర్ ఏ మనుషుల్ని ఇచ్చిందో, ఏ సంబంధాలను ఇచ్చిందో, చుట్టుపక్కల ఏ పరిసరాలను ఇచ్చిందో, ఎలాంటి పరిస్థితులను, ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏదన్నా అనండి, మనుషులు కానీ ఏదైనా కానీ, ఏది ఇచ్చిందో దాన్ని సంతృప్తిగా దాన్ని స్వీకరించాలి. దాన్ని ఆ పరిస్థితుల్లోనే ఉంటూ, నాకు ఇది సరిపోయేది కాదు, ఇది నాకు ఇంతకన్నా ఎక్కువ, ఐ డిజర్వ్ మోర్, నాకు ఇంతకన్నా ఎక్కువ రావాల్సి ఉంది, ఇదే వచ్చింది, ఇలాంటివన్నీ లేకుండా ఆ ఉన్న పరిస్థితుల్లోనే ఉంటూ దైవ సన్నిధితో ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తే, అంతమందిలో ఉన్నా కూడా మనం దైవ సన్నిధితో ఒంటరిగా ఉండటానికి సాధ్యమైంది. బయటకు మాట్లాడుతున్నాం కానీ మనసులో మనకి అదే ఉంది, దివ్య సన్నిధితోనే కాంటాక్ట్ ఉంది. ఆ రకంగా ప్రయత్నిస్తే అప్పుడు పొందే సాక్షాత్కారము అనంతమైనది, మరింత సత్యమైనది, లోతైనది, చిరస్థాయిగా నిలిచిపోయేది అంటారు మదర్. అదే మదర్ అంటారు, యూ మస్ట్ నో హౌ టు లివ్ అలోన్ విత్ ద ఎటర్నల్ and the infinite in the midst of all circumstances. You must know how to be free with the Supreme as your companion in the midst of all occupations. That is indeed the true victory. ఏ పరిస్థితుల్లోనైనా సరే అనంతునితో, శాశ్వత దైవంతో ఒంటరిగా ఎలా జీవించాలో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది. ఎన్ని పనులలో ఉన్నా కూడా ఆ పరమాత్మను మనకు తోడుగా ఉంచుకుంటూ స్వేచ్ఛగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అది నిజంగానే గొప్ప విజయం అంటారు మదరు. అయితే ఇందాకే చెప్పుకున్నాము, యోగ సాధన చేస్తున్నప్పుడు మన నిమ్నతత్వంలోంచి నెగిటివిటీస్ బయటికి వస్తాయి అని చెప్పుకున్నాము. అలా వచ్చినప్పుడు మనము ఒక కోపం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోపమే ఉంది, అది మన సాధనలో అది బయటకు వచ్చింది, ఇది వచ్చింది అని గుర్తించాము, దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నాలు చేశాము. ఎందుకంటే మదర్ రకరకాల సాధనలు చెప్తారు మనకు, అది ఇంకా వేరే టాపిక్. కోపం ఎలా పోగొట్టుకోవాలి, కోరికలు ఎలా మనం నియంత్రించుకోవాలి, ఇవన్నీ కూడా. సరే, పోగొట్టుకున్నాము, ఏదో విజయం సాధించాము, దాన్ని అధిగమించాము, కోపం అన్నది మనకు పూర్తిగా పోయింది, చాలా సంతోషంగా ఉన్నాము. అక్కడితో ఆగకూడదు. అదొక్కటే కాదు కదా మనలో ఉన్నది, ఇంకా పెద్దదాన్ని అధిగమించడానికి ఇంకా ఏదో ఉంది, ఎన్నో ఉంటాయి లోపల, ఒకటొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా పెద్దదాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బలమైన స్వభావం ఉన్న వాళ్ళకే బలమైన కష్టాలు ఉంటాయి, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకే ఈ కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో కష్టాలు లేకుండా ఉండటం అన్నది అసాధ్యం. ప్రపంచంలో కష్టాలు లేకుండా ఉండటం అన్నది అది సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రపంచం ఇలా ఉన్నంత కాలము, ఈ ప్రపంచంలో మనం భాగస్వామిగా ఉన్నంత కాలము
మనం తప్పనిసరిగా కష్టాల్లో పాల్పంచుకోవాల్సి ఉంటుంది. మన కష్టాలే కాదు, ఎందుకంటే వైబ్రేషన్స్ మొత్తం అంతా ఉంటాయి. ఇప్పుడు ఈ నెగిటివిటీస్ కానీ పాజిటివిటీస్ అన్నీ ఉంటాయి, అన్ని వైబ్రేషన్స్ కష్టాలు అన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా మనం ప్రపంచంలో ఒక భాగం కాబట్టి మనం దాంట్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరి మనకు కష్టాలు, మనకు పర్సనల్గా ఏదో మనకు కష్టాలు లేవని అనుకున్నా కూడా ఏదో ఒక కష్టాలు అయితే వస్తుంటాయి. కానీ వాటిని అధిగమించడం అనేది ఒకటొకటి మనం అధిగమిస్తున్న కొద్దీ, అదే మదర్ అంటారు, ఒక్క బలహీనత మనం అధిగమించామంటే అది ఎక్కడ జరుగుతుంది? విశ్వంలో జరుగుతుంది. మనం ఒక్కరిదే కాదు, మనం అనుకుంటాం మన ఒక్కరికే అది పూర్తిగా అధిగమించాము, పోగొట్టుకున్నాము అనుకుంటాం. కానీ ఇది ఈ ఫలితం మొత్తం విశ్వంలో జరుగుతుంది. అంటే అంత ప్రయోజనం ఉంటుంది మనం చేసే యోగంతో. సో ఇదంతా కూడా ఎలా అంటే కేవలం నిరంతర ప్రయత్నం. అంటే ఇబ్బందులను అధిగమించడంలో మనం విజయం సాధించడం, ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అయితే ఎలా అయినా కూడా మిగిలిన ప్రపంచంతో మనకున్న ఐక్యతను పూర్తిగా తెంచుకోవటం కొంచెం అసాధ్యం. ఎందుకంటే కొంత స్థాయి, ఈ ప్రపంచం కూడా కొంత స్థాయి పరిపూర్ణతను చేరుకోనంత వరకు ఇది పూర్తి పరిపూర్ణత అన్నది అసాధ్యమే అనిపిస్తుంది. కానీ మన పట్టుదలతో మన సాధన మాత్రం కొనసాగించాలి. ఇంకొక విషయం ఏమంటే మనం ఎప్పుడు నియమాలను, రూల్స్ని పెట్టుకోకూడదు, ఏర్పరచుకోకూడదు. ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం గ్రహించగలిగే అత్యున్నత సత్యాన్ని వర్తింపచేయాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ రోజు ఒక సత్యం ఉందంటే ఒక 2-3 రోజుల తర్వాత ఇంకొక సత్యం మనకు అత్యున్నత సత్యం అనిపించవచ్చు. ఇప్పుడు 3 years బ్యాక్ ఒకటి సత్యం అనుకున్నాము, ఇప్పుడు చూస్తే అది కాదు, అది అసంపూర్ణ సత్యం, అపూర్ణ సత్యం, ఇంకా పూర్ణ సత్యం ఇంకేదో ఉంది అనుకుంటాం. ఈరోజు ఒకటి పూర్ణ సత్యం అనుకుంటాం, అది ఇంకొక 5 years తర్వాత అప్పుడు అది అనుకున్నాను కదా, అది పూర్ణ సత్యం కాదు, అది అసంపూర్ణ సత్యం, ఇప్పుడు ఇది సత్యం అనిపిస్తుంది అనుకుంటాం. సో మనం ఎప్పుడు కూడా ఏది మన కళ్ళ ముందు అప్పటికి ఏది అత్యున్నత సత్యమో దాన్నే మనము దాని ప్రకారమే నడవగలగాలి. అలా ప్రతి క్షణంలోనూ, ప్రతి కదలికలోనూ మనము గ్రహించగలిగే అత్యున్నత సత్యాన్ని మాత్రమే వ్యక్తపరచడానికి ప్రయత్నించాలి. ఏదైతే సత్యమో దాన్ని మన ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. మన ప్రతి కదలికలో ఎప్పటికప్పుడు ఏది సత్యమో దాన్ని, మనకి ఏది సత్యం అనిపించిందో, మేబీ అది ఆ తర్వాత అసంపూర్ణం కావచ్చు, కానీ అప్పటికి నీకు అత్యున్నతం అనిపించింది, దాన్ని వ్యక్తపరచగలగాలి. సో యోగంలో ప్రతి దానిలాగే పురోగతి కోసం చేసే ప్రయత్నం, ప్రోగ్రెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, ఇప్పుడు అనుకుంటున్నట్టుగా మన నెగిటివిటీస్ని పోగొట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నం మరి తీవ్రంగా చేసి తీవ్రంగా నిరాశపడి ఇవన్నీ ఉండకూడదు. ఎలా చేయాలి? ఆ ప్రయత్నం కూడా ప్రేమతో చేయాలి. పురోగతి చెందాలి అని, ప్రోగ్రెస్ కావాలి అని తపన ఉండాలి, కానీ అది ఫలితంతో సంబంధం లేకుండా ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి యోగం చేస్తున్నాను, నాలో ఇంకా పరివర్తన రాలేదు అని డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే మన చైతన్యంలో మార్పు అనేది మదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, పైకి కనిపించదు అది. ఇప్పుడు గుడ్డులో కోడిపిల్ల ఉంటుంది, అది అది ఒక ఫుల్ ఇదయ్యే వరకు, ఫామ్ అయ్యే వరకు అది బయటికి రాదు. మనం గుడ్డు లోపల జరిగేది తెలుస్తుందా? తెలియదు. అది మొత్తం ఫామ్ అయిన తర్వాత ఆ కోడిపిల్ల టక్కున అది గుడ్డు బయలుపోతుంది, బయటకు వస్తుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ ప్రాసెస్, 10 days నుంచి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అలాగా మనలో కూడా ఈ చైతన్యం అనేది, మనం ఈ సాధన అంతా చేస్తూ ఉంటే మన చైతన్యం అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా మనకు బయటకు వచ్చి ఏదో మనము అంటే ఆదర్శంగా అయిపోయి ఒకసారిగా అన్నిటినీ అధిగమించి ఆ రకంగా అనేది జరగదు. అలాంటి మిరకిల్స్ అన్నీ జరగవు. కాబట్టి మనము ఎప్పటికీ ఫలితంని దృష్టిలో పెట్టుకోకూడదు. నాకు 1 సంవత్సరంలో ఫలితం కావాలి, 5 సంవత్సరాల్లో ఫలితం కావాలి, 10 సంవత్సరాల నుంచి నేను యోగం చేస్తున్నాను, ఇంతవరకు నాకు ఫలితం లేదు, ఇలాంటివన్నీ అలా ఫలితం మీద అస్సలు పెట్టుకోకూడదు. చేసే ప్రతి పనిని, మనం చేసే ప్రతి సాధనను ఆనందంతో చేయాలి, ప్రేమతో చేయాలి, సంతోషంగా చేయాలి. ఫలితాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఫలితాన్ని వదిలేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం గురించి ఆలోచించకుండా మనం చేస్తున్న సాధన మనం కొనసాగించాలి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు అన్ని విషయాల్లో కూడా ఫలితం అనేది మనకు సంబంధించింది కాదు. ఫలితం అన్ని విషయాల్లో ఫలితం వస్తుందా అంటే రాదు. మనం కర్మ చేయడం వరకే మన బాధ్యత. మనం సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలంటే మనం చేయాల్సిన పని అది. అప్పుడు ఆ క్షణంలో మనం ఆ పని చేయాలి. కాబట్టి
సహజంగానే ఆ పని చేయాలి. పూర్తి చైతన్యంతో చేయాలి, సాధ్యమైనంత పరిపూర్ణంగా చేయాలి, ఆనందంగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఫలితం ఏమిటో నిర్ణయించే స్థితిలో మనం లేము. మనం భగవంతునిపై నమ్మకం ఉంచి మన శక్తిని అంతటిని ధారపోస్తే ఈ ప్రోగ్రెస్, పురోగతి అనేది మనం కోరుకున్నప్పుడు కాదు. మనం 5 సంవత్సరాలకు వస్తుందా, 10 సంవత్సరాలకు రావాలని కోరుకున్నప్పుడు కాదు. దాని సమయం ఆసన్నమైనప్పుడు అది వస్తుంది. కాబట్టి మనం ప్రోగ్రెస్ గురించి ఎక్కువ ఆరాటపడకూడదు. ఎక్కువగా కావాలి, అది కావాలి, ఇది కావాలని మనం శాంతంగా, ఎంత నిశ్చలంగా, సంతోషంగా చేసుకుంటూ పోతామో మనకు తెలియకుండానే మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మనము ప్రయాణం మొదలు పెట్టాము యోగ మార్గంలో. దారి ఎలా ఉంది? చాలా పొడవుగా ఉంది, దీర్ఘంగా ఉంది. మనకు గమ్యం కనిపిస్తుందా? కనిపించడం లేదు. కానీ మనం ప్రయాణం చేయాలి. దారిలో ఎన్నో విషయాలు జరుగుతాయి. మనం ఏదో ఒక విషయాన్ని అధిగమించాము ఒకదాన్ని అని అనుకుంటాం. కానీ దాన్ని అధిగమించిన ఇందాక కోపం గురించే చెప్పాను. అది పూర్తిగా జయించబడి అప్పటికి అయిపోయి ఉంటుందేమో, మళ్ళీ ఎప్పుడు అది తలెత్తుతుంది. అప్పుడు దాన్ని ఏంటి, అయ్యో మళ్ళీ నేను ఇది రాలేదు అనుకున్నాను, ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇదేంటిది నాలో పోలేదే ఇది అనేసి డిసప్పాయింట్ కావడము, లేకపోతే డిప్రెషన్లో కుంగిపోవటము, నిరాశపడటం, ఇది ఉండకూడదు. ఎలా అంటే మనము దాన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా హాస్య చతురతతో అంటారు మదర్. అంటే హాస్యంగా డీల్ చేయాలి. ఆ కోపం మనలో వచ్చింది, ఎంతో కాలం దాన్ని అదిమి పెట్టాము, అధిగమించాము అనుకున్నాం, అది ఎప్పుడో బయటికి వచ్చింది. అప్పుడు అరే నేను ఇంత చేసినా కూడా సాధించలేకపోయాను అని కాకుండా దాన్ని హాస్యంగా, మళ్ళీ వచ్చావా నువ్వు, నీ పని పడతాను నేను అని నవ్వుకుంటూ దాంతో అన్నట్టుగా దాన్ని డీల్ చేయాలి. అంతే తప్ప ఎప్పుడు వైటల్తో మనం సప్రెస్ చేయడము, ఈ వైటల్కు సంబంధించినవి ఇవన్నీ కోపము, కోరికలు ఇవన్నీ కూడా సప్రెస్ చేయడము, మనం తీవ్రంగా చేయడము చేస్తే అది ఎప్పుడో ఒకసారి ఇంకా తీవ్రం అవుతుంది. దాన్ని ఎలా డీల్ చేయాలి? ప్రేమగా డీల్ చేయాలి, నవ్వుకుంటూ డీల్ చేయాలి. అప్పుడే మనకు ఆ ప్రోగ్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. అందుకే మనకు యోగంలో అత్యవసరమైనది ఏమంటే వర్క్, సహనం, ఎండ్యూరెన్స్ అంతా భరించగలిగి ఉండడము. ఇప్పటికీ ఒక పనిని 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు అవసరమైతే 1000 సార్లు మదర్ అదే చెప్తారు, 1000 సార్లు చేసినా కూడా మళ్ళీ నువ్వు తిరిగి దాన్ని చేయవలసి వస్తే మొదటిసారి ఎంత పట్టుదలతో, ఎంత ఉత్సాహంతో, ఎంత శక్తితో చేశామో అంతే శక్తితో చేయాలి. అంటే 1000 సార్లు మనం విఫలమైనా కూడా కుంగిపోకూడదు. ఉత్సాహంతో, శక్తివంతంగా మళ్ళీ పని మొదలు పెట్టాలి. ఎప్పుడు చైతన్యంతో, ఇందాక చెప్తున్నట్టుగా చైతన్యంతో ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ ఉత్తమమైన దాన్నే కోరుకోవాలి. ఏది ఉత్తమమైనది అని. ఇప్పుడు ఇదేదో నాకు అలసటగా ఉంది, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని, నేను ఈ యోగం చేస్తున్నా చాలా అలసిపోయాను, ధ్యానం చేస్తున్నాను చాలా అలసిపోయాను, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోవచ్చు. కానీ ఆ విశ్రాంతి ఎలాంటి విశ్రాంతి అయి ఉండాలంటే తమస్సులోకి పడేసే విశ్రాంతి అయి ఉండదు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ విశ్రాంతి తీసుకోవడం అనే నెపంతో బయటికి పోయి ఏదో ఫ్రెండ్స్ని కలవడము, అది ఇది పార్టీలకు, ఫంక్షన్స్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ అది తమస్సులోకి పడిపోయేట్టుగా ఉండకూడదు. అది ఎలా ఉండాలి అంటే చీకటి నుండి మనం పైకి పోయేది, వెలుగు పైకి పోయేట్టుగా ఉండాలి ఆ విశ్రాంతి కూడా. అప్పుడే అది నిజమైన విశ్రాంతి అవుతుంది అంటారు మొదలు. మనము ఎంత ఎత్తుకు వెళ్తే అంత వేగంగా ముందుకు సాగుతాం. అయితే మనం వదులుకోలేకుండా గతంలోని బరువును ఎంతగా మోస్తూ ఉంటే అంత నెమ్మదిగా ఉంటుంది. ఉదాహరణకి ఒక కొండ ఎక్కుతున్నాము, మనం బరువు తల మీద ఉంది, అప్పుడు ఎంత ఫాస్ట్గా ఎక్కుతాము? నిదానంగా ఎక్కుతాం. అదే ఆ బరువు తీసి పక్కన పెట్టి కొండ ఎక్కితే టకటకా మెట్లు టకటకా ఎక్కగలుగుతాం. ఇది ఏంటిది, బరువు ఏంటి అంటే మన గతం. ఆ గతం అనే దాన్ని మనం ఎంతగా మోస్తూ ఉంటే, అంటే గతం గురించి అప్పుడు ఏదో చేశాను, అప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, వాళ్ళు అది చేశారు, నేను ఇది చేశాను, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోయే కొద్ది ఇదంతా కూడా ఒక భారం. మనం ఎలా పైకి ఎక్కలేము. ఇంకెక్కడుంటామో, ఏ మెట్టు మీద ఉంటామో ఆ మెట్టు మీదే ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మెట్టు ఎక్కాము, మెట్టు ఎక్కిన తర్వాత కింద మెట్టు చూడం కదా, వెనక్కి తిరిగి కింద మెట్టును చూడం, పైన చూస్తుంటాం పైకి ఎక్కడికి ఎక్కాలి అని. అదే పెట్టుకోవాలి, మనం లక్ష్యం పక్క చూడాలి తప్ప అయిపోయిన దాని గురించి, ఆ గతం గురించి, జరిగిపోయిన దాని గురించి ఉండకూడదు. గతానికి వీడ్కోలు పలికి మనం ఏం చేయాలనుకుంటామో, ఏది చేరాలనుకుంటున్నాము, ఏ గమ్యాన్ని చేరాలనుకుంటున్నాము దాని వైపుకు చూసామంటే చాలా వేగంగా ముందుకు వెళ్ళొచ్చు.